వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ అనేక మంగళాశాసనాలు. వినాయక చవితి గురించి సూక్ష్మంగా ఓ 2 మాటలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఇది అందరికీ పరిచయం ఉన్నటువంటి శ్లోకమే. అయితే ఈ శ్లోకం ఎవరి గురించి చెప్తున్నారు? విష్ణు అంటున్నాడు, తర్వాత వినాయకుడు అంటున్నారు. ఈ శ్లోకాన్ని కొంచెం ఎలివేట్ చేసి చూద్దాం. శుక్లాంబరధరం విష్ణుం, తెల్లటి వర్ణము కలిగిన వాడు విష్ణువు అంటున్నాడు. విష్ణువుకు తెల్లటి వర్ణము లేనే లేదు. శశివర్ణం, అదే తెల్లటి వర్ణం. కృష్ణుడు శ్రీ మహావిష్ణువు నలుపు కదా, మరి శశివర్ణం ఎక్కడి నుంచి వస్తున్నది? శశివర్ణం అంటున్నారంటేనే అది శ్రీ మహావిష్ణువుకు సంబంధించింది కాదు అని. చతుర్భుజం, ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అనేటటువంటి ఈ శ్లోకాన్ని చూస్తే అది వినాయకుడికును కాదు, శ్రీ మహావిష్ణువుకును కాదు. శుక్లాంబరధరం, అంబరము అంటే ఆకాశము. తెల్లనైన ఆకాశం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి వాడు ఎవరు? విశ్వం విష్ణు అని మనకు విష్ణు సహస్రనామం చెప్తున్నది కదా. అలా అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు. శశివర్ణం, తెల్లటి కాంతి కలిగిన వాడు ఆయన. ప్రసన్నవదనం ధ్యాయే, నేను అతన్ని ధ్యానిస్తా. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? సర్వ విఘ్నోపశాంతయే, ఈ విఘ్నాలన్నీ తొలగించేటటువంటి వాడు. అంబరమంతా స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. దీన్ని బాగా పరిశీలిస్తే ఆచార్యుడు అనే అర్థం వస్తుంటాయి. ఇక కొంచెం మరో కోణంలోంచి చూస్తే తిలక్, స్వతంత్రానికి ముందు మన వాళ్ళందరూ కలుసుకునేదానికి వీల్లేని స్థితిలో వాళ్ళు ఆర్డర్ జారీ చేశారు. అప్పుడు వినాయక చవితి సందర్భం వస్తున్నది కనుక తిలక్ లాంటి వాళ్ళు ఆలోచించి మన వాళ్ళందరూ ఒక చోట సమీకరణం అయితే బాగా అన్న ఉద్దేశంతో దీన్ని ఆసరాగా తీసుకొని బ్రిటిష్ వారితో మాట్లాడి, అయ్యా మాకు పండుగ ఉంటుంది, వినాయక చవితి మాది ఈ రకంగా అని చెప్పి వారిని పర్మిషన్ తీసుకొని వారితో గణేష్ మండపాలను ఏర్పాటు చేసి భజనలు అవన్నీ అన్ని చోట్ల అన్ని గ్రామాలకు విస్తరించేటట్లుగా ఏర్పాటు చేసి ఆ పూజా భజన లోపల మన దేశం గురించి మాట్లాడి ఎట్లా స్వతంత్రోద్యమంలో ముందుకెళ్దాం, ఏం చేస్తాం, ఎట్లయితే మనకు మన అఖండ భారతం మనకు అందుతుంది అనేటటువంటి ఉద్దేశంలో ఆ మహనీయుడు ఆ మధ్యకాలంలో ఈ గణేష్ ఉత్సవాన్ని కొంత విస్తృతపరచడం జరిగింది. అదే ఇప్పటికున్నూ జరుగుతూ ఉంది. అయితే గణేశుణ్ణి మనం ఈరోజు ప్రతిష్ఠిస్తే కొంతమంది 9 రోజులకు, మరి కొంతమంది 11 అని, కొంతమంది 7 అని, వాళ్ళ వీలును బట్టి 3 రోజులకు కూడా తీసేవాళ్ళు ఉన్నారు. మరి ఏమిటి ఈ గణేష్ తత్వంలో ఉన్న పరిస్థితి అంటే, అమ్మవారు అయ్యగారు స్వామి అమ్మవారు ఏ రూపంలో ఉన్నారు అంటే, అమ్మవారు పసుపు రూపంలో ఉంది, అయ్యగారు సున్నములు రూపంలో ఉన్నారు. ఈ పసుపు సున్నం కలిస్తే ఏర్పడేది కుంకుమ. ఆ కుంకుమ అటు అమ్మవారిలో కనపడదు, ఇటు అయ్యగారిలో కనపడదు. ఆ రెండు కలిస్తే ఏర్పడ్డది కుంకుమ. ఆ కుంకుమకే మరొక పేరు గణపతి. ఆ గణపతి ఎవరు? ఎవరో కాదు, నీవే. జీవుడే గణపతి. మరి 3 రోజులకే తీస్తున్నారు, 7 రోజులకు,
9కి 11కు వాళ్ళ వాళ్ళ వీళ్ళు బట్టి తీస్తున్నారు కదా. ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటంటే కొంతమంది 30 ఏళ్లకే పోతున్నారు. కొంతమంది 50, 60 ఏళ్లకు, కొంతమంది 100 సంవత్సరాల వరకు. ఎవరెవరి వీళ్ళు బట్టి వాళ్ళు పోతున్నారు. ఆ పద్ధతిలో వినాయకుడంటే ఎవరో కాదు, జీవుడనే అర్థం. ఈ జీవుడు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. అందుకే వినాయకుడిని మనం పెట్టి తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తూ ఉంటాం. ఇక్కడ జీవుడిని కూడా 30కి, 60కి, 70కి, 100కి నిమజ్జనం చేయటం జరుగుతుంది. ఇక్కడ ఈ గణపతి ఇట్లా నిమజ్జనం చేయటం తప్పించుకోవాలి అంటే మహాగణపతి ఆ తల్లిదండ్రులను గుర్తించి ఎవరైతే మహాగణపతులు అవుతారో వారు ఇక నిమజ్జనం చేసే అవసరం ఉండదు. ఇది గణేష తత్వంలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ అర్థాన్ని తెలుసుకొని మనం వినాయకుణ్ణి పూజించుకొని ఈ 9 రోజులో 11 రోజులో వాళ్ళ మనపూర్వకంగా ఉన్నటువంటి స్థితిలో ఆ స్వామిని తెలుసుకొని ఇవి వినాయక నవరాత్రులు, పగళ్ళు కావు సుమా, నవరాత్రులు. ఈ 9 రాత్రులు మెలకువతో ఉండి ఆ మెలకువలో ఈ వినాయక తత్వం ఏదైతే ఉందో దాన్ని ఆచార్యుడి పరంగా తెలుసుకొని తరించేటటువంటి విధానం ఈ 9 రోజులు. అంతే తప్ప ఈ 9 రోజులు ఇంకా మిగతా వాటికి కేటాయించకుండా ఈ 9 రోజుల్లో ప్రతి జీవుడు తరించాలి. ఒకవేళ పొరపాటున ఈ 9 రోజుల్లో లేకపోతే మళ్ళీ మనకు అవకాశంగా అమ్మవారి శరన్నవరాత్రులు వస్తూ ఉంటాయి. ఆ 9 రోజుల్లో అయినా మనం మన యొక్క స్వరూపాన్ని తెలుసుకొని తరించాలని. అక్కడికి కొంతమంది వదిలేస్తే ఇక అయ్యగారి యొక్క కృప మూలాన శివరాత్రి అని వస్తుంటారు చూడండి, ఒకటే ఒక రోజు. ఆ శివరాత్రి రోజైనా ఈ తత్వాన్ని తెలుసుకొని తరించాలి. ప్రతి వాడు మహాగణపతి కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వినాయక చవితి సందర్భంగా ఈసారైనా మన వారందరూ మహాగణపతులై సుఖ శాంతులతో జీవితాన్ని గడిపి తరించాలని కోరుకుంటున్నాం. జై గురుదత్త.